నమస్తే అండి. ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో ఉన్న కూరగాయ మొక్కలు అలాగే పాదులు ఇవన్నీ కూడా మీ అందరికీ చూపించాలనుకుంటున్నానండి. అంటే గార్డెన్ టూర్ అనమాట, టెర్రస్ గార్డెన్ టూర్ అండి. ఓన్లీ డాబా మీద ఉండే మొక్కల వరకే చూపిస్తాను. అయితే నిన్న ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదండి, ఈ సమ్మర్లో మనం పెట్టుకునే ఫిబ్రవరి నెలలో పెట్టుకునే వేసవి విత్తనాలు ఏంటి అని చెప్పి. నేను ఆల్రెడీ నిన్నే అనుకున్నానండి ఇవన్నీ కూడా చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని. బట్ హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంకా ఓన్లీ ఆ సీడ్స్ మాత్రమే లోపల కూర్చుని చూపించి వీడియో చేశాను అనమాట. ఈరోజు వీడియోలో మన గార్డెన్లో అంటే టెర్రస్ గార్డెన్లో కూరగాయ పాదులు అలాగే మొక్కలు అన్నీ కూడా ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనే విషయాల గురించి ఈరోజు మీకు కంప్లీట్ డీటెయిల్స్తో మీకు వివరిస్తానండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ కూడా చూసుకుంటూ కొన్ని మంచి ఇంపార్టెంట్ టిప్స్ కూడా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది. గార్డెనింగ్ స్టార్ట్ చేసి కొద్దిగా మొదలుపెట్టిన వారికి అంటే బిగినర్స్కి కూడా ఈ వీడియో మోటివేషన్గా అనిపిస్తుందండి. ఫస్ట్ ఆకుకూరలు చూద్దామండి. మన గార్డెన్లో ఆకుకూర మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. ఇది ఎర్ర తోటకూర అనమాట. ఒకసారి మీరు చూస్తే చిన్న కంటైనర్లో వేసానండి. చూసారా ఎంత హైట్గా హెల్దీగా పెరిగిందో. 5 లీటర్ల డబ్బాలు ఉంటాయి కదా, వాటిలో అనమాట. కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకునేవారు ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయండి అని చెప్తాను కదా. ఇది కూడా అంతే, చిన్న సైజు డబ్బాలో వేసాను అనమాట. కొద్దిగా మట్టి తీసుకుని, మీ దగ్గర ఎరువున్నా లేకపోయినా పర్వాలేదండి, ఓన్లీ మట్టిలో వేసినా కూడా ఆకుకూరలు చాలా బాగా వస్తాయి. ఇది పాలకూర అండి. చూసారా ఆకుల మీద ఎక్కడా కూడా చిన్న రంధ్రాలు కూడా లేకుండా ఎంత హెల్దీగా ఉందో. చిన్నపిల్లలు అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరున్నా కూడా మనం ఇంట్లో తప్పకుండా ఆకుకూరలు పెంచి వాళ్ళ డైట్లో పెట్టాలండి. ఎందుకంటే ఎదిగే పిల్లలకి ఆకుకూరలు అనేవి చాలా అవసరం అనమాట. బయట నుంచి కొన్న వాటిలో ఎలాగో రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఇవన్నీ కూడా యూజ్ చేసి పెంచుతారు కాబట్టి. ఇది చూసారా చుక్కకూర అండి. అక్కడక్కడ కొద్దిగా కలుపు ఉంది, తీయాలి. మనం ఇంట్లో ఆర్గానిక్గా తయారు చేసుకుని అంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి తయారు చేసుకుని మనం ఆకుకూరలు పెంచుకున్నవి రుచితో పాటు పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇది 50 రూపీస్ బ్లాక్ టబ్స్లో వేసానండి. ఆల్రెడీ ఒక 3 టైమ్స్ వరకు హార్వెస్ట్ చేశాను. కట్ చేసిన కొద్దీ కూడా మళ్ళీ గుబురుగా వస్తాయన్నమాట. ఆకుకూరలు ఎలా ఉన్నాయండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా టొమాటో మొక్కలండి. టమాటో మొక్కలన్నీ కూడా ఫస్ట్ వరుసలో పెట్టానమాట. కొంచెం పెట్టకూడది కూడా సపోర్ట్గా ఉంటుందని చెప్పి ఇవన్నీ ఫస్ట్ బ్యాచ్లో వేసానండి. ఆల్మోస్ట్ కాప్ అయిపోయిందనమాట. అయితే మనం టొమాటోలు శీతాకాలంలో చాలా బాగా పెంచుకోవచ్చు అని చెప్తున్నాం కదా. శీతాకాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ బ్యాచ్ ఇది వచ్చేసి ఇప్పుడు చూపించేది సెకండ్ బ్యాచ్లో వేసానండి. ఇవి చూసారా ఫ్రెష్గా ఇప్పుడే కాయలు అనేవి పంటకి రావటం స్టార్ట్ అయ్యాయి అనమాట. అంటే ఇవి సెకండ్ బ్యాచ్లో వేసాను. ఇలా మనం బ్యాచ్లుగా అన్ని రకాల కూరగాయ మొక్కల్ని కూడా అలాగే టెర్రస్ గార్డెన్లో మనం వేసుకున్నప్పుడే కంటిన్యూస్గా మనం హార్వెస్ట్లు తీసుకోగలుగుతాము. టొమాటో మొక్కలు ఆ బరువుకి, కాయల బరువుకి పడిపోకుండా కర్రది సపోర్ట్ చేసి కట్టుకోవాలండి. కొంచెం గోడకి సపోర్ట్గా ఉంటుందని చెప్పి పెట్టానమాట. నెక్స్ట్ థర్మాకోల్ బాక్స్లో వేసానండి. చూసారా మీరు పెద్ద సైజు కంటైనర్లో వేయబట్టి కాయలు కూడా పెద్ద సైజులో వచ్చాయి. అయితే నేను కర్ర సపోర్ట్ చేసి కట్టిన ఆ బరువుకి పక్కకి పడిపోయిందండి. అంటే బాగా కాయల మీద ఉన్నప్పుడు కట్టాను అనమాట. మనకి చిన్న సైజు మొక్క పెరిగేటప్పుడే మనం కర్రలవి సపోర్ట్ చేసి కట్టుకుంటే కొంచెం స్టిఫ్గా ఉండి పడిపోకుండా ఉంటాయి. ఇలా అండి, ఇలా ఫస్టే కట్టేసుకోవాలన్నమాట. ఇది కూడా అంతే, థర్మాకోల్ బాక్స్లో వేసాను. చూసారా అసలు గుత్తులుగా ఎంత బాగా వచ్చిందో కాపు అనేది. మనం కిచెన్లో వంటలో వాడే టొమాటోల్లో నుంచి కట్ చేసేటప్పుడు వచ్చిన గింజల్ని సెపరేట్ చేసుకుని మట్టిలో వేసుకున్నా కూడా చాలా ఈజీగా మొలకలు అనేవి వచ్చేస్తాయండి. ఇంట్లో ఉండే టొమాటోలతో ఆ గింజల్ని కలెక్ట్ చేసిన ఆరుపోసిన మొక్కలేనమాట ఇవి. మనం బలం అది ప్రొవైడ్ చేయగలిగితే చాలా బాగా టొమాటోలు అనేవి సీజన్ అంతా కూడా మనం కాపు తీసుకోవచ్చు. సమ్మర్లో కూడా బాగానే కాస్తాయండి. బట్ అన్ని సీజన్స్తో పోలిస్తే శీతాకాలం బెస్ట్ సీజన్ అనమాట టొమాటోలకి. ఇవన్నీ కూడా సెకండ్ బ్యాచ్లో వేసాను అనమాట. చూస్తున్నారు కదండి కాయలన్నీ కూడా తయారయ్యాయి మంచి సైజులో. ఇంకా పండాలన్నమాట. పండే కొద్దీ పండిన వాటిని పండినట్లుగా మనం కోసుకుంటాము. నిన్న సమ్మర్లో వేసుకోవాల్సిన విత్తనాల్లో నేను టొమాటోలు, వంకాయ 2 మర్చిపోయానండి. బట్ ఈ వీడియోలో అవన్నీ కూడా కవర్ అవుతాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇవి థర్డ్ బ్యాచ్ కింద వేసాను అనమాట. చూసారా ఇంకా పూత పిండి అనేది స్టార్ట్ అవ్వలేదు, హెల్తీగా పెరుగుతున్నాయి మొక్కలైతే.
ఇప్పుడే కొద్దిగా పూత అనేది రావటం మొదలైందనమాట. అంటే ఇంకా మనకి ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చేసరికి ఈ కాయలన్నీ కూడా మనకి అందుతాయండి. అంటే ఈ మొక్కలు అప్పుడు కాపుకి వస్తాయన్నమాట. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్లుగానే మనకి ఎండలవి ఎక్కువైపోయినాయి, చూస్తున్నారు కదా. ఇలా టొమాటోలు అయితే ఇలా బ్యాచ్లుగా వేసుకోవాలన్నమాట. మీకు ఒక ఐడియాగా ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను. నెక్స్ట్ వరుసలో నేను పచ్చిమిర్చి మొక్కలు పెట్టానండి. ఇవన్నీ కూడా యూరియా సంచులతో గ్రో బ్యాగ్స్ కుట్టి ఇంట్లోనే వేశాను. ఎంత మంచి దిగుబడి తీసుకున్నాము అంటే ఇవి ఆల్మోస్ట్ దగ్గరగా 5 నెలల నుంచి కూడా ఈ పచ్చిమిర్చి నుంచి మనం కాపు తీసుకుంటున్నామండి. అయితే ఆకు అనేది రాలిపోతుంది. ఇంకా వీటిని కూడా మనం ఎరువులవి వేస్తే మళ్ళీ కొత్త చిగురులవి వస్తాయి. మొన్నే వేశానండి, మళ్ళీ ఆకంతా రాలి కొత్త చిగురులు అనేవి వస్తాయి. మళ్ళీ సెకండ్ బ్యాచ్ కింద నేను పచ్చిమిర్చి మొక్కలు వేశాను. ఈ మొక్కలు నారు వేసేటప్పుడు కూడా నేను మీకు వీడియోలో చూపించానండి. పైన ఉండే టిప్ని కట్ చేసి నేను మొక్కను వేసాను, చూసారా. అలా ప్రూన్ చేసి వేయబట్టి పక్క నుంచి చూసారా కొత్త కొమ్మలు అనేవి వస్తున్నాయి. పక్క నుంచి ఆకులు అవి వచ్చి గుబురుగా మొక్క అనేది పెరుగుద్దండి. ఖర్చు పెట్టి కంటైనర్స్ కొనుక్కోలేని వాళ్ళకు కూడా ఇంట్లో యూరియా సంచులతో, బియ్యం సంచులతో, ఫ్లెక్సీలతో మనం గ్రో బ్యాగ్స్ని, మొక్కలకు కావాల్సిన గ్రో బ్యాగ్స్ని కుట్టుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయండి మన ఛానల్లో. ఇందులో కూడా వేసాను పచ్చిమిర్చి మొక్క. ఇది చనిపోయిందండి. పచ్చిమిర్చి మొక్కల్ని మనం ఒకసారి వేసుకుంటే చాలా రోజుల పాటు దగ్గరగా మనం పెస్ట్లు అవి రాకుండా తగిన జాగ్రత్తలు అవి తీసుకోగలిగితే సంవత్సరం వరకు కూడా మనం కాపు తీసుకోవచ్చండి. ఇలా మొక్క పెరిగేటప్పుడే ప్రూనింగ్ చేస్తూ పెంచితే మొక్క గుబురుగా ఏపుగా పెరిగి ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది. నెక్స్ట్ వంగ మొక్కలండి. వంకాయలు కూడా సమ్మర్లో చాలా బాగా కాస్తాయి. చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నామండి. వీటిని కూడా నేను ఫ్లెక్సీతో కుట్టి, యూరియా సంచులతో ఫ్లెక్సీలతోనే కుట్టి వేసాను అనమాట. అయితే ఒక 4-5 మొక్కలు ఈ మధ్య కాలంలోనే చనిపోయాయండి సడన్గా. సో మళ్ళీ నేను కొత్తగా నారు అది తెప్పించి వేశాను. ఈసారి నారు నేను విత్తనాలు పోయలేదండి, బయటకు వెళ్ళినప్పుడు నర్సరీలో తీసుకొచ్చాను అనమాట. ఆ మొక్కలు కూడా మీకు చూపిస్తానండి. కింద అవి టెర్రస్ పైకి తేలేదండి, కంటైనర్స్ చూస్తున్నారు కదా. వాటర్ క్యాన్లో వేసాను వంగ మొక్కలు. కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. అలాగే ఇక్కడ 100 రూపీస్ బ్లాక్ టబ్లో టొమాటో మొక్కలు 2 వేసాను. వాటిలోనే 2 వంగ మొక్కలు కూడా వేసాను అనమాట. 100 రూపీస్ బ్లాక్ టబ్లో మనం 2 లేదా 3 వంగ మొక్కలు పెంచుకోవచ్చండి. టొమాటోలు మనకి కాపు అయిపోయిన తర్వాత మనకి వంగ మొక్కలు అనేవి కాపుకి వస్తాయని చెప్పి అందులో వేసాను. నెక్స్ట్ ఇవి గోరుచుక్కుడు మొక్కలండి. పూత అనేది రావటం స్టార్ట్ అయింది. గోరుచుక్కులు కూడా ఈ సమ్మర్ అంతా కూడా బాగానే కాస్తాయి. అయితే గోరుచుక్కుడు మొక్కల్ని మనం ప్రూనింగ్, ఆ చివరి వచ్చే టిప్పులను కట్ చేసి ప్రూనింగ్ చేస్తూ పెంచకూడదనమాట. ఇవి హైట్గా పైకి వెళ్ళే కొద్దీ పూత అనేది కింద ఇంకా రాదండి, పైకి ఆ కొత్త చిగురులకి పూత వస్తూ పెరుగుద్ది అనమాట హైట్గా. అందుకని చెప్పి మన కర్రలవి సపోర్ట్ చేసి కట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి చెట్టు చుక్కుడు మొక్కలండి. ఇవన్నీ కూడా ఫస్ట్ బ్యాచ్లో వేసిన మొక్కలు అనమాట. చాలా మంచి దిగుబడి అనేది తీసుకున్నాము. ఇవి అనుపకాయలు అంటున్నారు కదా, అంటే ఇవి కూడా చెట్టు చుక్కుడే అనుకున్నాను, ఇది ఒక రకం అనుకున్నాను. బట్ కామెంట్స్లో మీరే చెప్పారండి అనుపకాయలు అని చెప్పి. అలాగే 100 రూపీస్ బ్లాక్ టబ్లో కూడా నేను చెట్టు చుక్కుడు మొక్కలు పెట్టానండి. వీటి నుంచి కూడా మనం మంచి కాపు తీసుకున్నాం కదా. ఇవన్నీ కూడా ఫస్ట్ బ్యాచ్లో వేసుకున్నాము. అయినా కూడా మంచిగా ఇంకా పూత అనేది వస్తుంది, చూసారా. అంటే గ్యాప్ తీసుకుంటుందండి. ఇవి కంటిన్యూస్గా మనకి హార్వెస్ట్లు వచ్చిన తర్వాత ఒక 5-6 హార్వెస్ట్లు అయిన తర్వాత కాపు ఆగుద్ది అనమాట. ఒక వారం తర్వాత మళ్ళీ కొత్తగా పూత అనేది స్టార్ట్ అవుద్ది. ఇవన్నీ సెకండ్ బ్యాచ్లో వేసానండి చెట్టు చుక్కుడు మొక్కలు. ఇప్పుడే పూత అనేది స్టార్ట్ అవుతుంది. మనకి సమ్మర్ కూడా బాగానే కాస్తాయండి. బాగా మే నెల ఆ టైంలో కొంచెం డల్ అయినా మేబీ చెట్టు చుక్కుడు సంవత్సరం అంతా కూడా కాపు బాగానే ఉంటుందండి, మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే. ఆ టిప్స్ అన్నీ కూడా మనం ముందు వీడియోస్లో తెలుసుకుందాం. నెక్స్ట్ అక్కడక్కడ బంతిపూల మొక్కలు కూడా వేసుకుంటే మనకి పాలినేషన్ అది ప్రాబ్లం ఉండదండి. బంతిపూలనే కాదు, అన్ని రకాల పూల మొక్కలు కూడా టెర్రస్ గార్డెన్లో పెంచుకోవాలి. ఇక్కడ ఈ సెక్షన్ వరకు నేను మీకు ఇప్పటి వరకు చూపించాను అనమాట. చెట్టు చుక్కుడు, తోటకూర, అలాగే పచ్చిమిర్చి, వంగ, ఇవన్నీ. ఇవి వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ అండి. కలుపు బాగా పట్టింది, ఇందులో తీయాలి. కిచెన్లో బాగా కొంచెం పాడైపోయిన ఉల్లిపాయలైనా సరే తీసుకొచ్చి మట్టిలో పెడితే ఈజీగా స్ప్రింగ్ ఆనియన్స్ని మనం గ్రో చేసుకోవచ్చండి. చిన్నగా చక్కగా కర్రీస్లో కానీ సలాడ్స్లోకి ఇలా అన్ని కర్రీస్లోకి మిక్స్డ్ కర్రీగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. కొత్తిమీరని ఎలా యూస్ చేస్తామో యాజ్ ఇట్ ఈస్గా స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా అలా యూస్ చేస్తే విటమిన్స్ అవి మంచిగా అందుతాయి అన్నమాట పిల్లలకు కూడా. నెక్స్ట్ బీరపాదులండి. బీరకాయలు కూడా కాపు స్టార్ట్ అయింది. ఇంకా ఫస్ట్ ఒక హార్వెస్ట్ కూడా తీసుకోలేదండి, కొత్తగా పెట్టాం కదా.
కాపు అనేది బాగానే ఉందండి. పోతా పింద బాగా దిగిందనమాట. ఈవినింగ్ టైంలో బేరు పువ్వులు అనేవి విచ్చుకుంటాయి. మనం గార్డెన్లో వాటర్ పోయటానికి ఎలాగో వస్తాం కాబట్టి కొంచెం ఆ గార్డెన్లో తిరుగుతూ మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ని చెక్ చేసుకుంటూ హ్యాండ్ పాలినేషన్ ద్వారా ఇంకా ఎక్కువ దిగుబడి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇవి ఎలాగో కాపుకి రెడీ అయిపోయాయి కాబట్టి మళ్ళీ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అన్నీ కూడా పోతా పింద మీద ఉన్నాయి. ఇలా కాపు స్టార్ట్ అవుతుంది అనుకునేసరికి వేరే కంటైనర్లో మళ్ళీ మనం విత్తనాలు అవి పెట్టుకుంటే వీటి కాపు అయిపోయేసరికి మళ్ళీ కొత్తగా పెట్టిన విత్తనాలు అనేవి కాపుకి వస్తాయండి. ఎందుకంటే బేరపాదులు మనకి ఎక్కువ రోజుల పాటు కాపు కంటిన్యూస్గా రావండి. మనకి పూత పింద స్టార్ట్ అయిన తర్వాత ఒక 4-5 హార్వెస్ట్లో వాటి కాపు అయిపోతుంది అనమాట. ఇవి మళ్ళీ కొత్తగా సెకండ్ బ్యాచ్గా పెట్టాను బేరపాదు. ఇప్పుడే తీగలు అవి రావడం స్టార్ట్ అయింది. చూసారా, ఒక్కొక్కసారి మరి వాతావరణంలో తేడా వల్లనైనా లేదంటే ఒక్కొక్కసారి సీలింగ్ ట్రేస్లో ఎక్కువ రోజుల పాటు అలా ఉంచేసిన పాదు ఎదగకుండానే పూత రావటం స్టార్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు మనం ఆ పూతని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రూన్ చేసుకోవాలండి, వాటిని ఉంచకూడదు. అలా ఉంచితే మళ్ళీ ఆ చిన్నగా ఉన్నప్పుడే పూత పింద వచ్చేసి పాదు అనేది ఎదగదండి. కొంచెం పాదు ఎదిగే వరకు కూడా మనం ఫస్ట్ వచ్చి ఆ పూతని కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇది లాస్ట్ సీజన్లో పెట్టిన నేతి బేరపాదండి. ఈ మూల పెడితే ఆ మూలకి వెళ్ళిందనమాట. అంటే బాగా ఎక్కువ దూరం పాకిందండి పాదు. ఎండిపోయిన కొమ్మలన్నీ కూడా ప్రూన్ చేశాను. అయితే మళ్ళీ ఇంకొక కంటైనర్లో కొత్తగా వేశానండి నేతి బీర. తీగలు అవి బాగా వస్తూ బాగా పాకిందనమాట. అయితే ఆ పక్కలమ్మట వచ్చే కొమ్మలన్నీ కూడా కట్ చేసుకుని మొదల్లో ఎక్కువగా గుబురుగా లేకుండా మనం ఆ మెయిన్ బ్రాంచే బాగా ఎదిగేటట్టుగా మనం చూసుకునేటట్టు కట్ చేసుకోవాలండి. పైకి పందిరి మీదకి వెళ్ళాక అప్పుడు బాగా పాకుద్ది అనమాట. ఇవి కొత్తగా వేసిన వంగ మొక్కలండి. అలాగే 50 రూపీస్ బ్లాక్ టబ్లో పుదీనాను కూడా చాలా సింపుల్గా మనం గ్రో చేసుకోవచ్చు. కట్ చేసే కొద్దీ కూడా చాలా గుబురుగా హెల్తీగా పెరుగుద్దండి. నెక్స్ట్ ఇది లాస్ట్ సీజన్లో అంటే జూన్ నెలలో వేసిన కాకరపాదండి. ఆల్మోస్ట్ పైన అంటే ఇంకొక కంటైనర్లో తీసేసాను. ఇక్కడ పూత పింద ఉందని చెప్పి పైన అంతా కట్ చేసేసాను, కానీ ఆ మొదలను మాత్రం అలా ఉంచానండి. మళ్ళీ కొత్తగా పెట్టాను కాకరపాదు, చూపిస్తాను ఉండండి. ధర్మాకోల్ బాక్స్లోనే 2 విత్తనాలు పెట్టాను అనమాట. చాలా హెల్తీగా పెరుగుతుందండి కాకరపాదు. అయితే కాకరపాదుకు మాత్రం మిగిలిన పాదులతో పోలిస్తే ఆ మొదలన పక్క నుంచి చాలా కొమ్మలనే వచ్చేస్తూ ఉంటాయి. అవన్నీ నిన్నే కటింగ్ చేసేసానండి. వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు అనమాట. చూసారా, ఈ మొదలను ఎక్కువ గుబురుగా కొమ్మలనేవి పక్క నుంచి వస్తూ ఉంటాయి. అవన్నీ కట్ చేసేస్తే చక్కగా మెయిన్ తీగ బాగా పాకి తీగల మీదకి వెళ్ళిపోయి పైన పందిరంతా బాగా అల్లుద్ది అనమాట. కాకరకాయలు చూసారా, చిన్న సైజు ధర్మాకోల్ బాక్స్లో వేశాను. కాపు బాగా వచ్చిందండి. ఇలా కింద గుబురుగా లేకుండా పైకంట వెళ్ళి పైన ఎక్కువ పాకుద్ది అనమాట. అందుకని మనం సైడ్ నుంచి వచ్చే కొమ్మల్ని ఫస్ట్లో మనం ప్రూనింగ్ చేసుకోవాలి. మేలు ఫీమేల్ అని ఇలా 2 రకాల ఫ్లవర్స్ ఉంటాయండి. కాకరపాదులు కూడా మార్నింగ్ టైంలో విచ్చుకుంటాయి కాకర పూలు. ఇలా ఓన్లీ పువ్వు మాత్రమే ఉంటే అది మేల్ ఫ్లవర్ అండి. కాయ వచ్చి చివరి పువ్వు ఉండేది ఫీమేల్ అనమాట. మేల్ ఫ్లవర్ పుప్పొడిని ఫీమేల్ ఫ్లవర్ స్టిగ్మా మీద వీడియోలో చూపిస్తున్న విధంగా రబ్ చేయటం వల్ల పాలినేషన్ అనేది జరిగి ఆ కాయ సక్సెస్ఫుల్గా చక్కగా హెల్తీగా పెరుగుద్ది అనమాట. అంటే న్యాచురల్గానే బీస్ ద్వారా చీమల ద్వారా పాలినేషన్ అనేది జరిగిపోతుందండి. కాకపోతే ఒక్కొక్కసారి బీస్ అవి రాకపోవటం వల్ల పాలినేషన్ జరగనప్పుడు ఆ పూచిన ఫీమేల్ ఫ్లవర్ అనేది కాయగా మారకుండానే పండిపోయి ఎండిపోతుంది అనమాట. అందుకని హ్యాండ్ పాలినేషన్ ద్వారా ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు. కింద నేల మీద కూడా కాకరపాదు చాలా బాగా పెరిగిందండి. ఇటువైపునేమో కనుపు చుక్కుడు పాదు అనమాట. అలాగే మీరు లాస్ట్ వీడియోస్లో గమనించినట్లయితే నేను గార్డెన్లో ఉండే వేస్ట్తో అలాగే కిచెన్ వేస్ట్ ఇవన్నీ ఉపయోగించి తేలిగ్గా మనం కంటైనర్ని ఎలా నింపుకోవాలి అని చెప్పి ఆ కిచెన్ వేస్ట్ అంతా కూడా ఈ డ్రమ్లో నింపాం కదా, దానిలో పెట్టానండి ఆనపాదుని. ఇవి సొరకాయలు అనమాట, అంటే పొడవు ఆనపకాయలండి. పూత అనేది రావటం స్టార్ట్ అయింది. చాలా హెల్తీగా పెరుగుతుంది పాదు. ఈ ఆనపాదుకు కూడా సైడ్ నుంచి వచ్చే కొమ్మల్ని కింద ఉన్నాయన్నీ కూడా కట్ చేసేసానండి. అందుకని చక్కగా సన్నగా పైకి వెళ్తుంది. అలాగే మట్టి కూడా గాలది బాగా స్ప్రెడ్ అవుతుంది కంటైనర్కి. తీగలన్నీ కూడా పందిరి మీద బాగా పాకుతాయండి. ఇది వేరే చిన్న సైజు కంటైనర్లో వేసాను. 2 విత్తనాలు పెట్టానండి. దీనికి తీగలవి సపోర్ట్ చేసి కట్టాలి పందిరికి. నెక్స్ట్ వాటర్ క్యాన్లో ఇవి అనుపకాయలండి, అనుప చెట్టు అనమాట.
చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. మన గార్డెన్ అలాగే గార్డెన్లో ఉండే పాదులు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నెక్స్ట్ ఇవి ఫ్రెంచ్ బీన్స్ అండి. పూత ఇప్పుడే రావటం స్టార్ట్ అవుతుంది. 100 రూపీస్ బ్లాక్ టబ్లో పెట్టాను అనమాట. చాలా హెల్తీగా పెరుగుతుందండి. ఇవి కూడా మనకి బాగా సమ్మర్లో అయితే కొంచెం కాపు రావటం కష్టమేనేమో, కానీ మనకి సమ్మర్ వచ్చే వరకు కూడా కాపు తీసుకోవచ్చండి. అంటే మే నెల వరకు కూడా బాగానే కాపు తీసుకోవచ్చు అని అనుకుని పెట్టాను. చూద్దామండి. నెక్స్ట్ ఇది పొట్లపాదండి, కొత్తగా పెట్టాను. ఇది కూడా తీగలవి వస్తే వైర్లవి సపోర్ట్ చేసి కట్టాను. హెల్తీగా పెరుగుతున్నాయి. కొద్దిగా వేప నూనె స్ప్రే చేయాలండి. లైట్గా అక్కడక్కడ ఆకుల మీద ఏంటో హోల్స్ లాగా పెట్టినాయి ఈ పాదుకి. వేప నూనె ఒకసారి స్ప్రే చేస్తాను. మనం స్ప్రేలు ఎప్పుడు చేసినా మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ చేస్తే ఆ మొక్కలకి అవి బాగా పడతాయండి. నెక్స్ట్ ఇది లవంగం బీన్స్ పాదు ఆల్మోస్ట్ అయిపోయిందండి. పెస్ట్ కూడా అటాక్ అయింది, తీసేయాలి. చూసారా, మనం కాయలు కోసేటప్పుడు గింజలు పడి 2 మొక్కలు మొలిచాయి. ఇంక ఇవి ఉంచినా ఇప్పుడు సీజన్ అయిపోయిందండి, కాపు రాదు, అందుకని చెప్పి తీసేద్దాం. బీన్స్, లవంగం బీన్స్ కాయలు అలా ఉంటాయి. నెక్స్ట్ వాటర్ క్యాన్లో కంటైనర్స్లో నేను లాంగ్ బీన్స్ పెట్టానండి. ఒక దానిలోనేమో గ్రీన్ కలర్ అలసందలు, ఇంకొక కంటైనర్లో పర్పుల్ కలర్ బీన్స్ అండి, లాంగ్ బీన్స్. అయితే మొన్నటి వరకు కాపు బాగానే వచ్చాయండి. ఇప్పుడు కూడా వస్తున్నాయి, కానీ మన వరకు రావట్లేదు అనమాట. చిలకలు ఇంకా వాటికి ఇష్టం అనుకుంటండి బీన్స్ని. ఇంకా పెందలుగా ఉన్నప్పుడే చక్కగా వచ్చి తినేస్తున్నాయి. ఇంకా వాటి కోసం మనం పెంచుతున్నట్టేనండి. ఎక్కడన్నా 1-2 కాయలు తప్ప ఇంకా మన వరకు రావట్లేదు. 1 వీక్ నుంచి కూడా బీన్స్ తగ్గిపోయింది కాపు. ఇవన్నీ కూడా చామంతి మొక్కలండి. కాపు ఇంకా సీజన్ అయిపోయింది కదా, అవన్నీ ప్రూన్ చేసి దాయాలి. నెక్స్ట్ క్యాబేజీ అండి. ఇది మనం చాలా రోజుల పాటు ఎక్కువ క్యాబేజీలని హార్వెస్ట్ చేసుకున్నాం, ఎందుకంటే చిన్న సైజు గ్రో బ్యాగ్స్లో వేసి పెంచుకున్నాం కదా. ఇంకా వీటి సీజన్ కూడా అయిపోయిందండి. ఇది కూడా రెడీ అయింది. నెక్స్ట్ హార్వెస్ట్లో మనం దీన్ని కోసేసుకోవచ్చు. ఇంక ఈ టైంలో మనం కొత్తగా నార్లు అవి వేసుకుని పెట్టుకున్న వేస్ట్ అండి. సీజన్ అయితే అయిపోయింది క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వీటికి. ఈ చామంతి మొక్కలు కూడా నెక్స్ట్ సీజన్కి అవన్నీ కూడా ప్రూనింగ్ చేసి దాయాలండి. గార్డెన్లో ఉండే పాదులన్నీ కూడా ఇలా ఉన్నాయన్నమాట. మీరు గమనించినట్లయితే తీగ జాతికి సంబంధించిన పాదులన్నీ కూడా పూత రావడానికి రెడీగా ఉన్నాయండి. కొన్ని అయితే ఆల్మోస్ట్ కాపు కూడా స్టార్ట్ అయ్యాయి. అన్నీ ఒకే స్టేజ్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు బేర పాదులే మనం ఎక్సెస్గా ఇంకొక బ్యాచ్గా మనం పెట్టుకుంటే సరిపోతుంది. సమ్మర్ అయ్యే వరకు కూడా కాపు వస్తుంది. మిగిలిన కాకరపాదులు, పొట్లపాదు, అలాగే నేతిబీర, ఆనప, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సమ్మర్ అయ్యే వరకు కూడా కాపు వస్తూనే ఉంటాయి. మనం దానికి తగ్గినట్లుగా ఎండ్లవి ఎక్కువైతే మల్చింగ్ చేసుకోవటం, దానికి కావాల్సిన లిక్విడ్ ఫర్టిలైజర్స్, ఇవన్నీ కూడా సమ్మర్లో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. మనం అంటే మన మనుషుల్లాగానే మొక్కలు కూడా అండి. మనం చూసారా, కూల్ డ్రింక్స్ తాగుతాము, అలాగే చల్లగా ఉండేవి తినడానికి ఇష్టపడతాము, అలాగే ఏసీ వేసుకుని లోపల ఉంటాం. అలాగే వాటికి కూడా కొంచెం ఆ చల్లదనాన్ని ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వటం, అలాగే కొంచెం మల్చింగ్ చేయటం, వాటికి కొంచెం ఆ వాతావరణాన్ని మనం ఎంతో కొంత కల్పించడానికి ట్రై చేస్తే అవి కూడా హెల్తీగా మనకి మంచి దిగుబడిని ఇవ్వడానికి ట్రై చేస్తాయండి. ఆ టిప్స్ అన్నీ కూడా మనం ముందు వీడియోస్లో తెలుసుకుందాం. వాటికి ఇవ్వాల్సిన ఎరువులు, ఫర్టిలైజర్స్, ఇవన్నీ ఆ విషయాలన్నీ కూడా మనం కంప్లీట్గా అప్డేట్స్ని తెలుసుకుందామండి ముందు వీడియోస్లో. అలాగే సమ్మర్లో స్పెషల్గా పెంచుకునే కొన్ని కీరా దోస, కర్బూజా, పుచ్చపాదులు, ఇవి కూడా ఆ సీడ్స్ని పెడతానండి. ఆ అప్డేట్ని కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.